వాడు అడుగుతున్నాడని అలాగేలే అందా కేతకి పుష్పం. వచ్చేస్తుంటే గోలోకం కనపడింది బ్రహ్మగారికి. అక్కడ ఆవు గోమాత ఉంది. ఆమెను కూడా అడిగాడు, నువ్వు కూడా ఇదిగో బ్రహ్మగారు అంతాను చూశాడు, నేను చూశాను అని చెప్పి నా వైపు సాక్ష్యం చెప్పాలి, కాస్త వస్తావా అన్నాడు. బ్రహ్మగారు అంత వాడు అడుగుతున్నాడని గోమాత కూడా బయలుదేరింది ఆయనతో అబద్ధ సాక్ష్యం చెప్పడానికి. వీరిద్దరినీ తీసుకుని వచ్చాడు విష్ణుమూర్తి దగ్గరికి. ఏమయ్యా చూశావా, ఎక్కడ ప్రారంభమైందో అన్నాడు బ్రహ్మగారు. విష్ణుమూర్తి చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి పరంజ్యోతి శక్తి ఉందే, దీన్ని తెలుసుకోవడం ఎవరి వల్ల కాదయ్యా, దీని ఆదిని, దీని మొదని, దీని యొక్క ఎక్కడ ప్రారంభమైందో నేను కనుక్కోలేకపోయానయ్యా, నేను ఓడిపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మగారు అప్పటికైనా నిజం చెప్పాలి కదా, పోన్లే ఆయన అలాగా ఓడిపోయాడని చెప్పాల గర్వంగా, నేను చూశాను అంతా అని. ఇదిగో ఆ పైనుంచే పట్టుకొచ్చాను ఈ కేతకీ పుష్పం, ఇదిగో నేను చూసినట్టుగా ఈ గోమాత సాక్ష్యం కావాలంటే చూడు అన్నట్టు. ఈ మొగలి పువ్వు అవునీన నన్ను పైనుంచే పట్టుకొచ్చాడు అని అబద్ధ సాక్ష్యం చెప్పింది. గోమాత బ్రహ్మగారికి భయపడి తలతో అవును ఈయన చూశాడని తలకాయ ఊపుతోంది. మళ్ళీ పాపభీతి మనస్సులో ఏర్పడి తోకతో ఈయన చూడలేదు 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 అని ఇలా ఊపిందిట. వెంటనే ఎప్పుడైతే బ్రహ్మగారు అలా అసత్యంగా మాట్లాడాడో ఆ లింగంలోంచి శంకరుడు ఆవిర్భవించాడు. ప్రళయకాల రుద్రుడై మహోగ్రంగా ఆ శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. అదే లింగోద్భవ కాలం అన్నారు. శంకరుడు ఆవిర్భవించి దర్శనమిచ్చారు మాఘ కృష్ణ చతుర్దశ్యాం, శివరాత్రి మహాపర్వదినాన మాఘమాస అమావాస్య ముందు వచ్చే కృష్ణ చతుర్దశి నాడు ఆ లింగం ఏర్పడడం, లింగంలోంచి పరమేశ్వరుడు బయటికి రావడం జరిగి ఆ బ్రహ్మగారిని అన్నాడు, ఓ ఈ బ్రహ్మ, అసత్యాన్ని మాట్లాడావు కాబట్టి ఈనాటి నుంచి భూలోకంలో నీకు దేవాలయం కానీ, నీ విగ్రహారాధన కానీ, నీకు పూజనీయత కానీ, నీకు ఆరాధనలు కానీ ఉండవు, ఎక్కడా దేవాలయాలు ఉండవని బ్రహ్మగారిని శపించాడు పరమేశ్వరుడు. ఆ మొగలి పువ్వు కేసు చూసి అన్నాడు, అతను అధర్మంగా ప్రవర్తిస్తున్నా నువ్వు కూడా ఆయనకి కూటసాక్ష్యం చెప్పి అసత్యాన్ని బలికావు కాబట్టి ఈనాటి నుంచి శివారాధనలో మొగలి పువ్వు వాడకూడదు, మొగలి పువ్వు శివారాధనకి పనికిరాదు, ఏదో దేవాలయాల్లో అలంకరణగా అలా గుచ్చి పైన అలంకరించడానికి తప్ప శివుడికి అర్చించే వాటిలో మొగలి పువ్వు పనికిరాదు అని మొగలి పుష్పానికి కేతకీ పుష్పానికి శాపాన్ని ఇచ్చాడు. ఇక ఆవు వైపు తిరిగి ముఖంతో అసత్యాన్ని, పృష్ఠభాగంతో సత్యాన్ని, తోకతో సత్యాన్ని పలికావు కాబట్టి భూలోకంలో హే గోమాత నీ ముఖానికి పూజనీయత ఉండదు, ఆవును పూజించాలి, ఆవు చాలా పవిత్రమైనదే, కానీ గోపూజ చేయాలంటే ముఖానికి పూజ చేయకూడదు. గోవు తోక దగ్గర పృష్ఠభాగానికి పుచ్ఛానికి పూజ చేయాలి అని, నీ యొక్క పృష్ఠభాగం మాత్రమే పూజనీయత పొందుతుంది, నీ ముఖం ఆ యొక్క పూజనీయత కోల్పోతుంది అని శంకరుడు శాపాన్ని ఇచ్చాట. వెంటనే బ్రహ్మగారికి ఆ ఎక్కిన గర్వమంతా దిగి, పరమేశ్వర మమ్మల్ని పుట్టించిన వాడివే నువ్వయ్యా, అది మర్చిపోయి మేమే గొప్పంటూ ఇలా ప్రవర్తించాం, మా అజ్ఞానాన్ని క్షమించు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఈ బ్రహ్మాండానికి అధిపతివి, నాకు అధిపతివి, అసలు నన్ను పుట్టించిన వాడివి నువ్వేనయ్యా, హే సదాశివ జ్ఞానప్రదాత నీకు నమస్కారమయ్యా. ఎప్పుడూ మాకు అజ్ఞానం చేత గర్వం కలగకుండా శివభక్తులమై నీకు అనుగుణంగా నీ పాద ఆ స్మరణతో, నీ పాదసేవతో తరిస్తూ ఉండేట్లుగా అనుగ్రహించవయ్యా. ఈనాటి ఈ లింగోద్భవ గాథని ఎవరైతే మహాశివరాత్రి నాడు భక్తి ప్రపత్తులతో అంటారో, వినిపిస్తారో, వింటారో వారందరూ శివానుగ్రహం వల్ల అత్యద్భుతమైనటువంటి కైలాసప్రాప్తిని పొందేట్లుగా అనుగ్రహించవయ్యా అని శివుడి దగ్గర వరాన్ని పొందాడు ఆ బ్రహ్మగారు. అదుగో ఆ లింగోద్భవ కాలం జరిగిన వేళ ఈ మహాశివరాత్రి, ఈ అర్ధరాత్రి వేళ కాబట్టి ఇది శివరాత్రి యొక్క ప్రాధాన్యమైన విషయము అన్నారు. అటువంటి శివరాత్రి నాడు శివారాధన మనం చేస్తున్నాం. శివానుగ్రహం సర్వులకి ఉండాలి అని కోరుతూ, ఇక శివునికి ఈరోజు అభిషేకం చాలా ప్రధానమైంది. మహాశివరాత్రి నాడే కాదు, మనకి ఒక శ్లోకాన్ని చెప్పారు. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ నమస్కార ప్రియో భాను బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు. అంటే అలంకార ప్రియో విష్ణు,
విష్ణుమూర్తి ఉన్నాడు అనుకోండి, ఆయనకి పట్టు పీతాంబరాలు కట్టబెట్టడం, కస్తూరి తిలకాన్ని పచ్చకర్పూరాన్ని పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి కస్తూరి తిలకాలు పెట్టడం, తోమాలు చక్కటి పూలమాలలతో అలంకరణ చేయడం, అనేక కౌస్తుభమని ఇలా మణులన్నీ, బంగారాలన్నీ, ఆభరణాలన్నీ, పట్టు పీతాంబరాలన్నీ, తులసిమాలలన్నీ, పుష్పమాలికలన్నీ ఇలా ఎన్నెన్నో అలంకరణలు చేయడం వల్ల అలంకరణలతో ఆనందపడి మనల్ని తరింపజేసేవాడు, మనకి ముక్తిని ప్రసాదించేవాడు అలంకార ప్రియో విష్ణు. అలంకారములంటే ఇష్టము కలిగిన వాడు విష్ణుమూర్తి. ఆయన ఎక్కువ అలంకారాలతో పూజించాలి అని. మరి శివుడికి ఇష్టం కలగాలంటే శివుణ్ణి ఎలా పూజించాలి? అభిషేక ప్రియ శివ. పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, విభూది, గంధం, వట్టివేళ్ళు ఇలా 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 ఎన్నో ద్రవ్యాలు చెప్పారు. పయస, సర్పిష, దద్ధన, మధుచ, ఇక్షురసేన, ఆమ్లరసేన, నారికేళోదకేన, ఫలోదకేన, పుష్పోదకేన, గంధోదకేన, కుశోదకేన ఇలా ఎన్నెన్నో అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ పోయొచ్చని చెప్పి ఏమీ పొయ్యలేవా? శుద్ధోదకేనవా, నీళ్ళైనా తెచ్చి పోయగలవా? ఆ నీళ్లు పోసినా ఆనందిస్తాను అని శివాభిషేకంలో చెబుతారు. ఇలా ఈ ద్రవ్యాలన్నీ పోసి అభిషేకం చేయడం వల్ల ఆనందాన్ని పొంది, అభిషేకం వల్ల మనల్ని తరింపజేసేవాడు, మనల్ని ఉద్ధరించేవాడు, మనకి ముక్తినిచ్చేవాడు, అభిషేకం మాత్రం చేత ప్రీతిని పొందేవాడు శంకరుడు. అభిషేక ప్రియ శివ. నమస్కార ప్రియో భాను. సూర్యుడికి ఏమిటయ్యా భాను అంటే? ఆదిత్యుడు, సూర్యనారాయణమూర్తి. ఆయనకేమిటి ఇష్టమయ్యా అంటే నమస్కారాలు చేయడం అంటే ఇష్టం. పడుకోవడం, లేవడం, అలాగే సునమస్కారాల ప్రక్రియ ఇదంతా ఆయనకి ఇష్టం. ఎన్ని నమస్కారములు చేస్తే మహాసౌరం, అరుణం, తృచ, ఇదిగో ఈ మాఘమాసం సూర్యుడికి కూడా ప్రీతికరమైనటువంటి మాసమే. భర్గా అని సూర్యుడికి ఓ పేరుంది, ద్వాదశాదిత్యుల్లో ఓ పేరు. ఈ భర్గా నామధేయం శంకరుడికి కూడా ఉంది. చెప్పాంగా ఇందాక సూర్యుడు శంకర స్వరూపంతో కూడా ఉంటాడని. మధ్యాహ్న మార్తాండు అంటారు, మధ్యాహ్నేతు మహేశ్వరం అంటాం. కాబట్టి ఆ సూర్యుడు ఆ యొక్క శంకర స్వరూపం కూడా అని చెప్పడం వల్ల సూర్యుడు శంకరుడు వేరువేరు కాదు. అటువంటి సూర్యనారాయణమూర్తిగా ఆయన ఉన్నప్పుడు ఉద్ధరించేవాడు సూర్యనారాయణమూర్తి అన్నారు. సరే, మూడు ఇలా ఉంటే నాలుగోది ఇంకోటి బ్రాహ్మణో భోజన ప్రియ. దీనికి పై అర్థం చూసినట్లయితే భోజనము చేత సంతుష్టుపడువాడు బ్రాహ్మడు అని. అందుకే ఎక్కువగా బ్రాహ్మణ సమారాధన చాలా ఫలితాన్ని ఇస్తుంది అని. బ్రాహ్మణులకి పెట్టేటువంటి భోజనం వల్ల దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు అని ఓ ఫలితం ఉంది. అలాగే బ్రాహ్మడు కూడా భోజన ప్రియుడే ఉంటాడు అని పై అర్థం. కానీ లోర్థం పండితులు చెప్పారు, బ్రాహ్మణ భోజన ప్రియ. బ్రాహ్మణో భోజన ప్రియ అంటే భో అంటే చాలామంది జనప్రియ, జనుల యొక్క ప్రియ, ఇష్టమును హితమును కోరువాడు బ్రాహ్మడు అని. అందుకే బ్రాహ్మడికి పురోహితుడు, పౌరోహితుడు అని పేరు. పురము యొక్క హితము కోరువాడు పురోహితుడు, పౌరుల యొక్క జనుల యొక్క హితము కోరువాడు పౌరోహితుడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణో భోజన ప్రియ అంటే భో చాలామంది జనప్రియ, జనుల యొక్క హితము కోరువాడు బ్రాహ్మడు అని అర్థం. అంతేగాని భోజనం అంటే ఇష్టమైన వాడు అని కాదు. సరే, ఇలా చెప్పబడిన ఈ నాలుగిట్లో ఒకటి ప్రధానంగా అభిషేక ప్రియ శివ. అభిషేకం అంటే శంకరుడికి చాలా ఇష్టం. ఎలా పుట్టబడింది ఈ అభిషేకం అంటే చిన్న గాథ మనకి పురాణాలలో కనబడుతూ ఉంది. ఒకసారి శంకరుడు దేవతలందరినీ కూడా పరీక్ష పెడదాం, వీళ్ళు నిజమైన భక్తితో నన్ను ఆరాధిస్తున్నారా, లేకపోతే వీళ్ళందరూ మేము దేవతలం ఏదైనా చేయగలం, ఏవైనా తెచ్చి శంకరుణ్ణి పూజించగలం అనేటువంటి గర్వం ఉందా? ఎప్పుడు కూడా శివారాధనలో చాలా వస్తువులు పెట్టుకోవాలి, చాలా అన్నీ ఏర్పాటు చేసుకుని చాలా ప్రయత్నపూర్వకంగా చాలా ఘనంగానే శివారాధన చేయాలి. అంత ఘనంగా శివారాధన చేస్తున్నా ఇంతే చేయగలుగుతున్నాను అనుకోవాలి. ఏమండి, నేను మరి బంగారు పూలు తెప్పించానండి, బంగారు మారేడుదలాలు చేయించానండి, నేను కాబట్టి అలా చేశానండి అంటే నిష్ఫలాభవేత్తు, అదంతా పోయినట్టే. ఏదోనండి ఉన్నంతలో ఏదో చేయించాను కానీ అండి అసలు సరిపోతుంది ఏమిటండి, ఎంత చేస్తే ఆయనకి మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామండి, ఇంకా ఎంత చెయ్యాలండి, ఇంతే చేయగలిగానండి అనుకుంటే ఆ పూజ శివుడు స్వీకరిస్తాడు. ఆయనకి అది కావాలి. కాబట్టి దేవతలు మేము దేవతలం కాబట్టి ఏదైనా తెచ్చి ఏదైనా వేయగలం అనుకుంటున్నారా? అబ్బెబ్బే లేదు, ఆయన చేయించుకుంటున్నాడు కానీ చేయడానికి మేమంతా వాళ్ళం ఇంతే చేయగలిగాం అన్న భక్తితో చేస్తున్నారా? వారి శివ పూజ పరీక్షించాలి అనుకున్నాడు శివుడు ఒకసారి. ఇందులో ఒక ఘట్టం జరిగింది. అది పాలసముద్రాన్ని చిలికి దేవతలు రాక్షసులు అమృతం కోసం ప్రయత్నం చేస్తున్న వేళ
ఆ ప్రయత్నంలో వారికి ముందుగా విషం పుట్టింది, హలాహలం పుట్టింది. ఏదో అమృతం పుడుతుంది, లేకపోతే ఇంకా ఏదో పుడుతుంది తీసుకుందామని చాలామందే ఉన్నారు అక్కడ. ఈ పుట్టిన విషం లోకాలని తగలబెట్టడం మొదలుపెట్టింది. ఎవరు తట్టుకోలేకపోయారు దాని వేడికి. దాన్ని తీసుకునేవాడు ఎవరు లేరు అక్కడ, హడిలిపోయారు. ఎవరు దీన్ని ఆపేవారు, ఎవరు దీని నుంచి లోకాలను రక్షించేవారని ఆలోచిస్తే శంకరుడు మాత్రమే సమర్థుడు అని తెలుసుకున్నారు. ఆయన అక్కడ లేడు, నిర్వికారంగా కైలాసంలో శాంతం పద్మాసనస్థం జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన్నే వేడుకోవాలనుకున్నారు. వీళ్ళందరూ ఈ యొక్క మధించే కార్యక్రమాన్ని వదిలిపెట్టి పరుగులెడుతూ కైలాసానికి వెళ్ళారు. ఆయన్ని ప్రార్థన చేశారు. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని ప్రార్థనలు చేశారు. ఆయన ధ్యానం నుంచి ఒక్కసారి నేత్రాలు తెరిచి చిరుమందస్మిత వదనారవిందుడై అందరినీ కరుణతో చూసి ఏమిటి నాయనా మీకు వచ్చిన కష్టం అన్నాడు. మహాప్రభో, ఇలా అమృతం కోసం అని చెప్పని మేమేమో ఆ పాలసముద్రాన్ని మందరగిరి పర్వంతో వాసుక సర్పంతో మధిస్తూ ఉంటే అమృతం మాట దేవుడికి హలాహలం పుట్టిందయ్యా. బడబాలనాగ్ని అంటారు, అగ్ని సదృశమైనటువంటి విషం పుట్టింది సముద్రంలోంచి. దాన్ని భరించడం ఎవరి వల్ల కాదు, లోకాలు తగలబెట్టేస్తోంది ఆ విషం. ఎలాగైనా దాన్ని నువ్వు ధరించి దాని బాధ తెప్పించాలి లోకాలకి అన్నారు. ఇక్కడే పోతన గారు భాగవతంలో చమత్కారంగా చిన్న శ్లోకం అంటారు. ఎప్పుడైనా మగవాణ్ణి ఏదైనా ఒక సాయం చేయండి అని కానీ, అయ్యా ఏదన్నా మాకు దానం చేయండి అని కానీ, ఏదన్నా మాకు సహకారం చేయండి అని కానీ ఎవరన్నా వస్తే మగవాడు వేగిరపడి తీసేసుకోండి ఇచ్చేస్తున్నాను అని దానం కానీ లేకపోతే ఒక సహాయం కానీ మాట ఇచ్చేయకూడదుట. భార్యా సమేతుడై సంసారంలో ఉన్నవాడు మగవాడు ఎవరికైనా ఏదన్నా చెయ్యాలంటే భార్యను సంప్రదించింది, ఏది చెయ్యొద్దని మన వైదిక ధర్మం చెబుతోంది. వీళ్ళందరూ వచ్చి ఇలా అడిగితే ఆయన అలాగే వచ్చేస్తున్నాను రక్షించేస్తున్నాను అనలేదుట. ఆయన వీళ్ళందరూ వచ్చి కాపాడవయ్యా, విషాన్ని మింగవయ్యా, మమ్మల్ని ఉద్ధరించవయ్యా అంటే అమ్మవారి కేసు చూశాట. ఏమిటి మరి వీళ్ళందరూ కోరుతున్నారు, వెళ్ళనా, విషాన్ని స్వీకరించనా, లోకాలు కాపాడనా అందిట. ఎవరైనా భర్త విషం మింగడానికి వెళ్తానంటుంటే ఏ భార్యనా వెళ్ళని మింగేని అంటుందా? ఏమండి ఎవరలా పోతే మీకెందుకు, విషాన్ని మింగితే మీకేమవుతుందో, నాకు ఉన్నటువంటి యొక్క మాంగళ్యాన్ని నేను కాపాడుకోవద్దా, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, ఇంకా చాలామంది ఉన్నారు దేవతలు, మీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఊరుకోండి అంటుంది. అమ్మవారు అలా అందే? అనలేదు. అంటే వాళ్ళు జగన్మాతా పితరులు ఎందుకు అవుతారు? మనమంతా వారి బిడ్డలం కదా, వారు మన తల్లిదండ్రులు కదా, బిడ్డలు కష్టపడుతుంటే వెళ్ళనివ్వండి అంటుందా? ముందు నడవండి, వారిని కాపాడాలంటుంది కదా తల్లి. అందుకే ఆవిడందిట మృంగెడిది గరళమణి మృంగెడిది గరళమణి మృంగెడివాడు విభుండని మేలని ప్రజకున్ మృంగమణియే సర్వమంగళ మాంగళ్యంబున్మదినంత నమ్మినదో అంటారు. మృంగేది విషమని ఆవిడికి తెలుసు. అదేదో నేరేడు బండో లేకపోతే ఏదో అమృతమో కాదు. వాళ్ళు మింగమంటున్నది విషం, ఈయన మింగుతానంటున్నది విషం అని తెలుసు ఆవిడికి. మృంగెడిది గరళమని మృంగెడివాడు విభుండని, ఎవరో పక్కింటి ఆయన కాదు మింగేస్తున్నది, వాళ్ళ ఆయనే, తను కట్టుకున్న భర్త మింగేస్తానంటున్నాడు, అది తెలుసు ఆవిడికి. మేలని ప్రజకున్, కానీ అలా మింగితే ప్రజలందరికీ లోకాలన్నీ సుఖపడతాయి, లోకాలన్నీ ఉద్ధరించబడతాయని తెలుసు ఆవిడికి. అందువల్ల మృంగమణియే సర్వమంగళ, లోకాలు తగలబడిపోతున్నాయంటే ఇంకా మేనమేషాలు లెక్కెడతారేమిటి స్వామి, మింగేండి ఏం పర్వాలేదు, లోకాలు కాపాడండి ముందు అందిట. మింగేవాడు భర్తని, మింగేది విషమని తెలుసు కూడా లోకాలకి మేలవుతుందని మింగేమందిట, తన బిడ్డలు కదా అందరూ అని చెప్పండి. అలా అంతల్లా ఆవిడ ఎలా అనగలిగింది అంటే, మాంగళ్యంబున్మదినంత నమ్మినదో, తన మెల్లో కట్టిన మంగళసూత్రం మీద ఆవిడికి అంత నమ్మకం అంటాడు పోతన గారు. ఎందుకంటే ఆవిడికి సర్వమంగళ అని పేరు కదా. మనమందరం ఆవిడని కొలుస్తాం. భూలోకంలో ఉండే మానవ స్త్రీలైనా శచీముఖ్య అమరవధూ సేవిత అని పేరు ఆవిడికి. ఇంద్రుడు భార్య అయినటువంటి శచీదేవే నా మాంగళ్యాన్ని కాపాడు అని ఆవిడ్ని కోరుతుంది. మన్మధుడి భార్య అయిన రతీదేవే అమ్మా నా భర్తని కాపాడు అని ఆవిడ్ని ప్రార్థించే, ఆవిడ ద్వారా భర్తని ఆవిడ మాత్రమే చూడగలిగేట్లుగా శివుడి వల్ల భస్మమైపోయిన భర్తని మళ్ళీ ఆవిడ పొందగలిగింది. ఇలా దేవతాకాంతలే లోపాముద్రార్చిత, లోపాముద్ర మునీశ్వరుడి యొక్క అగస్త్య మునీంద్రుడి భార్య కూడా ఆవిడ్నే పూజిస్తుంది. ఇలా దేవకాంతలు, మునికాంతలు, మానవకాంతలు, మొత్తం లోకంలో ఉండే సమస్త నారీలోకము ఆవిడ్ని ప్రార్థిస్తూ మాంగళ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తూ ఉంటే, అందరి మాంగళ్యాలు కాపాడే సర్వమంగళ తన మాంగళ్యాన్ని కాపాడుకోలేదా? మాంగళ్యంబున్మదినంత నమ్మినదో, నా మెల్లో కట్టిన మాంగళ్యం, మీ చేత కట్టబడిన కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర,
మీ చేత కట్టబడిన మంగళసూత్రం నా కంఠంలో ఉన్నంత వరకు మీరు విషం కాదు కదా, ఏం మింగినా మీకేం పర్వాలేదయ్యా అన్న ధీమా ఆవిడకుంది కాబట్టి నా మెల్లో మీరు కట్టిన మంగళసూత్రం ఉన్నంత వరకు మీకేం పర్వాలా మింగండి అంది అంటారు. కాబట్టి వెంటనే శంకరుడు ఆ విషాన్ని మింగడానికి ఉద్యుక్తుడై చిన్న నేరేడు పండులా చేసుకుని అలా స్వీకరించేశాట.